శివాయ గురవే నమః. మహావాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈరోజు మనము కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందామండి. ఎందుకంటే ఈ కాలంలో కట్టే ఇండ్లకు చాలామంది ఒక్కో విధంగా వాస్తు బాగుండాలనే ఉద్దేశంతో ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్పినట్లు ఇల్లు కడతా ఉన్నారు. మంచిదే. కానీ కొన్ని మర్చిపోతున్నారు. అంటే వాళ్ళకు అనుకూలంగా ఇల్లు నిర్మించుకుంటున్నారు. ఎంతసేపు మాకు అనుకూలంగా వాస్తుని పక్కన పెట్టేసి మాకు కన్వీనియంట్‌గా, మాకు అనుకూలంగా, మాకు సెక్యూరిటీ పర్పస్‌గా బాగుండే విధంగా ఇల్లు నిర్మించుకోవాలని ఆలోచిస్తున్నారు గానీ, ఈ వాస్తు అనేది చాలామంది వాస్తు నుంచి వచ్చే మంచి ఫలితాలు ఏవనేది వాళ్ళకి తెలియక పొందలేకపోతున్నారు. కాబట్టి ఈరోజు మనం తెలుసుకునే విషయం వచ్చేసి ఈ పాని ద్వారాలు. ఈ పాని ద్వారాలు పెట్టడం వల్ల మనకు ప్రయోజనాలేంటి? అసలు ఎందుకు పెట్టాలి? పెట్టకుంటే ఏం జరుగుతుంది? ఇది మనం ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఎప్పుడు కూడా ఒక ఇల్లు ఇలా ఇది తూర్పు అనుకుంటే, ఇది పడమర అనుకుంటే, ఒక ఇల్లు ఇలా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం పాని ద్వారం పెట్టాలనుకున్నప్పుడు ఫస్ట్ మనం తూర్పు నుంచి క్లాక్ వైజ్‌గా వద్దామండి. ఇప్పుడు తూర్పు రోడ్డు ఉంటుంది. తూర్పు సింహద్వారం పెట్టి ఉంటాము. ఇలా ఉన్నప్పుడు దీనికి ఎదురుగా పాని ద్వారం ఉండాలంటే, పాని ద్వారం అంటే ఒక్కొక్కరు ఒక్కో ఏరియాలో ఒక్కో విధంగా సంబోధిస్తూ ఉంటారు. కొంతమంది ఉపద్వారం అంటారు, కొంతమంది సబ్ద్వారం అంటారు. ఈ విధంగా మనము ఈ పాని ద్వారం అంటే సింహద్వారానికి ఎదురుగా ఏదైతే ఇంకో డోర్ ఉంటుందో దాన్నే మనం పాని ద్వారం అంటామండి. ఇది పెట్టాలంటే ఖచ్చితంగా పెట్టి తీరాలండి. ఎందుకంటే ఈ ఒక డోర్ నుంచి ఇంకొక డోర్ ఆపోజిట్ ఉన్నప్పుడు ఆ ఇంట్లోకి వచ్చే గాలి, వెలుతురు, వెంటిలేషన్ ఏదైనా సరే చక్కగా ప్రసారం జరుగుతూ ఉంటుందండి. చాలా బాగా మంచి వాతావరణం ఆ ఇంట్లో ఎప్పుడు కూడా ఆ ఇల్లు పీస్ఫుల్ గా ఉండేందుకు చాలా అవకాశాలు ఉంటాయండి. ఇలా క్రాస్ వెంటిలేషన్ జరగడం వల్ల చాలా మంచి ఫలితాలను మనం పొందవచ్చండి. ఎప్పుడు కూడా దాదాపు ఇలా ఒక డోరుకు సింహద్వారానికి ఎదురుగా పాని ద్వారం ఎదురుగా ఉన్నప్పుడు దాదాపు మీరు గమనించండి, ఆ ఇంట్లో ఎటువంటి అనారోగ్యాలు కూడా లేకుండా ఉండడానికి కారణం ఏమంటే ఇలా క్రాస్ వెంటిలేషన్ చాలా చక్కగా, అంటే పాని ద్వారం కానీ లేదా అక్కడ ఒక కిటికీ కానీ ఉన్నప్పుడు ఆ గాలి అలా వెళ్ళి వస్తా పోతా ఉంటుంది. కాబట్టి ఆ ఇంట్లో ఉన్న క్రిములు కానీ బ్యాక్టీరియా ఏవైనా సరే బయటికి వెళ్ళిపోవడం జరుగుతుందండి సైన్స్ పరంగా మనం ఒకసారి ఆలోచిస్తే. కాబట్టి ఇలా ఒక డోర్కి ఎదురుగా ఇంకొక డోర్ ఉండడం చాలా ఉత్తమం. ఈ విధంగా మనం తూర్పు సింహద్వారం పెట్టామనుకోండి, దీనికి ఎదురుగా పాని ద్వారం ఉండాలంటే అవసరం లేదండి. ఒక్క ఈ తూర్పు ద్వారం సింహద్వారం పెట్టిన వాళ్ళకు మాత్రమే ఈ అవకాశం. ఎందుకంటే ఇక్కడ తూర్పు సింహద్వారం ఎప్పుడైతే పెట్టామో ఇక్కడ గాలి, వెలుతురు, అలాగే సన్ రైజ్ ఇవన్నీ కూడా చక్కగా అందుతాయండి ఈ తూర్పు సింహద్వారం వాళ్ళకు. కాబట్టి దీనికి ఎదురుగా పడమరలో పాని ద్వారం పెట్టాలంటే అవసరమైతే లేదు. ఒకవేళ పెట్టుకుంటామంటే మంచిదే, సంతోషం, ఇబ్బంది లేదు. పెట్టినా పెట్టకపోయినా నష్టమైతే లేదు. కాబట్టి ఇది గమనించండి, ఒక ఈ తూర్పు డోర్ సింహద్వారం పెట్టినప్పుడు మాత్రం. అలాగే ఈ దక్షిణ సింహద్వారం పెట్టినప్పుడు ఖచ్చితంగా ఈ సబ్ డోర్ అనేది ఈ ఉత్తరంలో ఉండి తీరాలండి. ఇది నియమం, ఇది శాస్త్రం యొక్క నియమం. ఖచ్చితంగా ఇది వాస్తు శాస్త్రానికి చూసుకున్నా, అలాగే మన ఈ కాలానికి చూసుకున్నా ఇది చాలా అవసరం అండి. ఇలా దక్షిణానికి ఎప్పుడైతే మనం సింహద్వారం పెడతామో దానికి ఎదురుగా పాని ద్వారం అనేది ఉత్తరంలో పెట్టి తీరాలి. ఇది నియమం. ఇక్కడ పాని ద్వారం లేకుండా ఇక్కడ సింహద్వారం పెట్టవచ్చు అంటే కొంత ఫలితాన్ని మాత్రమే మీరు ఆ ఇంట్లో పొందుతారు. అలాగే ఇలా పాని ద్వారం దానికి ఎదురుగా పెట్టారనుకోండి, దాదాపు 99% మీరు లాభం పొందుతారండి. కాబట్టి ఇటువంటి ఈ పాని ద్వారాల వల్ల చాలా మనం ఏమనుకుంటాం, ఇది సబ్ డోర్ కదా పెడితే పెట్టవచ్చు, లేకుంటే ఏమవుతుందిలే, ఒక సింహద్వారం ఉంటే చాలే అని అనుకునే వాళ్ళు ఉన్నారు. కానీ సింహద్వారం ఏ ఫలితాన్ని అయితే ఇస్తుందో పాని ద్వారం కూడా దాదాపు దానికి దగ్గరగా అదే ఫలితాన్ని ఇస్తుందండి. కాబట్టి ఇటువంటి పాని ద్వారాలను పెట్టకుండా మాత్రం మీరు ఇల్లు కట్టకండి, ఖచ్చితంగా పెట్టి తీరాలి. ఒకవేళ ఇప్పటికి పెట్టలేవు, ఓన్లీ ఓకే ఏదో కట్టేసాము అనుకున్న వాళ్ళు ఓకే వదిలేసేయండి. కనీసం ఇప్పుడు కట్టబోయే వాళ్ళైనా సింహద్వారానికి ఎదురుగా పాని ద్వారం పెట్టి చూడండి, ఆ యొక్క రిజల్ట్ ఎలా ఉంటుందనేది, మీకు ఆ ఇంట్లో ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయనేది మీకే తెలుస్తుంది. కాబట్టి ఇలా దక్షిణంలో సింహద్వారం పెట్టినప్పుడు ఉత్తరంలో పాని ద్వారం, అలాగే ఈ ఉత్తరంలో సింహద్వారం ఈ పడమరలో సింహద్వారం అంటే పడమర రోడ్డు ఉన్నప్పుడు మనం పడమర సింహద్వారం పెట్టమని చెప్తాం ఎవరికైనా సరే. ఎటువైపు రోడ్డున్న సింహద్వారం అటువైపు ఉండాలనేది శాస్త్రం యొక్క నియమం అండి.
కానీ చాలా మంది ఇప్పుడు ఉల్లంఘిస్తున్నారు. ఎవరు కూడా ఈ పడమర దక్షిణ సింహద్వారం పెట్టడానికి భయపడుతూ ఉన్నారు. ఎందుకంటే అక్కడ ఏదో జరుగుతుంది, ఏదో మరణాలు వస్తాయి, నష్టాలు వస్తాయి అనే ఉద్దేశంతో అప్పుడు పూర్వీకులు మన వాళ్ళు ఈ దక్షిణం పడమర మంచిది కాదన్నప్పుడు అదే ఇప్పుడు కూడా చాలా మంది ఇంకా ఫాలో అవుతా ఉన్నారండి. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. దక్షిణ పడమర ఉత్తర ఈ 4 దిక్కులు మనకి మంచివండి. కాబట్టి ఎటువైపు రోడ్డు ఉంటే అటువైపు సింహద్వారం పెట్టడానికి మీరు ప్రయత్నం చేయండి. ఆ శుభ ఫలితాలను మీరు అందుకోండి. అంతేగాని ఓన్లీ తూర్పు ఉత్తరాలు మాత్రమే డోర్స్ పెట్టాలి, అవి మాత్రమే మనకి మంచివని మాత్రం మీరు దయచేసి నమ్మకండి. అలా చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు, మీరు నమ్మవద్దు. కాబట్టి ఇలా జరిగినప్పుడు ఈ పడమర సింహద్వారం ఉన్నప్పుడు ఇలా తూర్పులో పాణిద్వారం ఖచ్చితంగా పెట్టి తీరాలి. ఇదొక నియమం. అలాగే ఈ ఉత్తరంలో సింహద్వారం ఉన్నప్పుడు దక్షిణంలో పాణిద్వారం పెట్టాలండి. పెట్టినప్పుడే మనకి మంచి ఫలితాలు అందుకునేందుకు మనకు అవకాశం ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు కట్టే ఇల్లు దాదాపు లక్షలు కోట్లు పెట్టి కడతా ఉన్నారు. కాబట్టి ఈ వాస్తు అనేది బాగుండాలి. అలాగే మనకి ఇంట్లో వెంటిలేషన్ కానీ గాలి వెలుతురు అన్ని బాగా ఉండాలి. మనం పెట్టిన డబ్బుకు మనం ఎప్పుడైనా రెట్టింపుగా ఉండాలి. కానీ ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మనం అభివృద్ధిలోకి రావాలి. కానీ ఏదో మూర్ఖంగా వాళ్ళు చెప్తున్నారు, వీళ్ళు చెప్తున్నారు, ఈ డోర్స్ పెట్టకూడదని మాత్రం మీరు ఆలోచించకండి. ఇదొకటి. ఇలా ఉత్తరంలో సింహద్వారం పెట్టినప్పుడు దక్షిణంలో పాణిద్వారం పెట్టండి, చాలా మంచిది. అది కిచెన్ లో కావచ్చు, లేదా డైనింగ్ లో కావచ్చు, ఎక్కడైనా సరే. కానీ ఈ ఏ డోర్ పెట్టినా కూడా ఎగ్జాక్ట్లీ ఒకే లైన్ లో రావాలి. ఈ డోర్స్ అన్ని ఒకే లైన్ లో వచ్చే విధంగా పెట్టి చూడండి. అప్పుడు మాత్రమే మీకు శుభ ఫలితాలు ఉంటాయి. అలా కాకుండా ఒక డోర్ ఇక్కడ పెట్టేసి ఇంకో పాణిద్వారం ఇక్కడ పెడదాంలే అని మాత్రం అనుకోద్దండి. ఇది పెట్టినా పెట్టకపోయినా వేస్ట్, అవసరం లేదు. డోరుకి ఎదురుగా డోరు ఉన్నప్పుడు మాత్రమే మనకు చక్కటి ఫలితాలు అందుతాయి. ఇది మాత్రం గమనించండి. లేదు మనకు డోర్ పెట్టడానికి అవకాశం లేదు, కనీసం విండో పెట్టుకోండి. సింహద్వారానికి ఎదురుగా ఒక విండో పెట్టుకోండి చాలు. లేదు ఆ విండో పెట్టుకోవడానికి కూడా మనకు అవకాశం లేదు, కనీసం ఒక గూడు మాదిరి పెట్టుకోండి చాలు. ఒక చిన్న వెంటిలేటర్ పెట్టుకోండి చాలు. ఇది చాలా అంటే చాలా ముఖ్యం. ఇది మనకి చూడడానికి చిన్నగానే కనిపిస్తా కానీ వీటి నుంచి వచ్చే ఫలితాలు మాత్రం చాలా ఉంటాయండి మనకు. కాబట్టి ఇదందరూ పాణి ద్వారాలు మాత్రం పెట్టి తీరండి, చాలా బాగుంటారు. ప్రతి ఒక్కరికి ఇలా ఇల్లు కట్టుకొని ఇప్పటికీ ఒకవేళ కట్టేసి మనం పెట్టలేదు అనే వాళ్ళు మాత్రం బాధపడకండి, ఇబ్బంది లేదు. అంటే మళ్ళీ అదేదో గోడ పగలగొట్టి మళ్ళీ అక్కడ ఏదో పెట్టాలని మాత్రం మీరేం భయపడకండి. కాబట్టి అవకాశం ఉంటే పెట్టుకోండి. డోర్ పెట్టుకోవడానికి అవకాశం లేకుంటే విండో పెట్టుకోండి. విండో పెట్టడానికి అవకాశం లేకుంటే ఒక గూడు పెట్టుకోండి, లేదా వెంటిలేటర్ పెట్టుకోండి. చక్కటి ఫలితాలను మీరు పొందుతారండి. మీ ఇంటికి చక్కటి వాస్తు కుదురుతుందండి. చిన్న చిన్న వాస్తు దోషాలు వీటి వల్ల పోతాయండి. ఇది గమనించండి ప్రతి ఒక్కరు. కాబట్టి అందరికీ తెలియజేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.